నమస్కారం తులారాశి మిత్రులారా, ఈరోజు మీకోసం చెప్పబోయే ఆధ్యాత్మిక సందేశం చాలా ప్రత్యేకమైంది. ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో చెప్పే కొన్ని విషయాలు మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న పరిస్థితులతో ఖచ్చితంగా సరిపోతాయి. ముందుగా మా ఛానల్కి కొత్తగా వచ్చిన వారు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మహాలక్ష్మై నమః అని రాయండి. మీ జీవితంలో మీరు సాధించాలి అనుకునే ఒక మంచి లక్ష్యాన్ని కూడా కామెంట్ చేయండి. మీ రాశికి సంబంధించి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను, జ్యోతిష్య ఫలితాలను ఎంతో అధ్యయనం చేసి ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకుని వస్తాం. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. తులారాశివారు, మీ రాశికి అధిపతి శుక్రగ్రహం. అందుకే మీరు ప్రేమ, దయ, సమతుల్యత, అందం, న్యాయం వంటి విలువలను ఎంతో గౌరవిస్తారు. చాలామంది మీ మంచితనాన్ని వెంటనే గుర్తించకపోయినా మీతో కొంతకాలం గడిపిన తర్వాత మీ విలువను తెలుసుకుంటారు. మీలో ఒక ప్రత్యేకమైన గుణం ఉంది. మీరు ఎవరికైనా సహాయం చేస్తే ప్రతిఫలాన్ని ఆశించరు. కాని కొన్నిసార్లు అదే మంచితనం మిమ్మల్ని బాధకు గురిచేస్తుంది. మీరు జీవితంలో ఎన్నో సందర్భాల్లో నేను ఎవరికీ చెడు చెయ్యలేదు, అయినా ఎందుకు నాకు ఇన్ని కష్టాలు అని మనసులో ప్రశ్నించుకుని ఉండవచ్చు. ఈ ప్రశ్న చాలామంది తులారాశివారి హృదయంలో ఉంటుంది. కాని ఆధ్యాత్మిక దృష్టిలో ప్రతి అనుభవం మనకొక పాఠాన్ని నేర్పుతుంది. కష్టం మనల్ని విరగొట్టటానికి కాదు, మరింత బలంగా తయారు చేయటానికి వస్తుంది. కొన్ని రోజులుగా మీ మనసులో ఒక విచిత్రమైన ఆలోచన తిరుగుతూ ఉండవచ్చు. ఇప్పుడైనా నా జీవితం మారుతుందా అనే సందేహం మీకు రావచ్చు. అలాంటి సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం కంటే ప్రశాంతంగా ఆలోచించటమే మంచిది. ఎందుకంటే మన జీవితంలో మంచి మార్పులు చాలాసార్లు చిన్న చిన్న అవకాశాల రూపంలో వస్తాయి. మన జీవితంలో కలిసే ప్రతి వ్యక్తి ఒక కారణంతోనే వస్తాడు. కొందరు మనకు సంతోషాన్నిస్తారు, కొందరు మనకు సంతోషాన్నిస్తారు, కొందరు మనకు పాఠాలు నేర్పుతారు, మరికొందరు మన ప్రయాణంలో నిజమైన అండగా నిలుస్తారు. అందుకే జీవితాంతం తోడుగా నిలిచే వ్యక్తి అనే భావనకు ఎంతో ప్రాముఖ్యతనిస్తారు. అది కేవలం ఒక సంబంధం మాత్రమే కాదు, నమ్మకం, గౌరవం, పరస్పర సహకారం కూడా. మీ 7 జన్మల నుండి మీకు తోడుగా ఉంటున్న వ్యక్తి మీ జీవితంలో కొన్ని అద్భుతాలను సృష్టించబోతున్నాడు. అంటే 7 జన్మల నుండి ఆ వ్యక్తితో మీకు ఏదో ఒక రకమైన అనుబంధం ఏర్పడి ఉంది. ఆ వ్యక్తి వల్ల మీ జీవితంలో అనుకోని మార్పులు జరుగుతున్నాయి. ఆ వ్యక్తి ఇచ్చిన సలహాలు, సూచనలు మీ జీవితంలో అనేక సందర్భాల్లో మీకు మంచిని చేస్తాయి. కాబట్టి ఎవరినీ తక్కువగా అంచనా వేయకండి. మీ కుటుంబ సభ్యులు కాని, స్నేహితులు కాని, లేదా మీకు దగ్గరి బంధువులు కాని ఎవరైనా సరే, మీ మంచిని కోరుకునే వ్యక్తి ఎవరైనా ఉంటే వారిచ్చే సలహాలను తొందరపడి తిరస్కరించకండి. ఆలోచించే నిర్ణయం తీసుకోండి. అలాగే రాబోయే 11 రోజులు మీకు ఆత్మ పరిశీలన చేసే మంచి సమయంగా మారవచ్చు. చాలా కాలంగా వాయిదా పడిన ఒక పని మళ్లీ ప్రారంభించాలని మీకు అనిపించవచ్చు. మీరు చెయ్యాలనుకున్న ఒక నిర్ణయానికి ధైర్యం రావచ్చు. ఒక పాత స్నేహితుడు మిమ్మల్ని సంప్రదించవచ్చు. కుటుంబంలో అపార్థాలు తగ్గే అవకాశం కూడా ఉండవచ్చు. ఇవన్నీ ప్రతి ఒక్కరికి ఒకే విధంగా జరగవు. కాని సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే మంచి అవకాశాలను గుర్తించటం సులభమవుతుంది. తులారాశి వ్యక్తులారా, మీలో చాలామందికి డబ్బు కంటే మనశ్శాంతి ముఖ్యం. కాని జీవితంలో ఆర్థిక స్థిరత్వం కూడా అవసరమే. అందుకే ఈ రోజుల్లో మీ ఖర్చులను ఒకసారి పరిశీలించండి. అవసరం లేని ఖర్చులను తగ్గించండి. కొత్త అవకాశాలు వచ్చినప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. క్రమశిక్షణతో పనిచేసేవారికి అవకాశాలు కూడా పెరుగుతాయి. మీ ఇంట్లో ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం కొద్దిసేపు దీపం వెలిగించి మీకిష్టమైన దైవనామాన్ని జపించండి. అది లక్ష్మీదేవి కావచ్చు, శ్రీ వెంకటేశ్వర స్వామి కావచ్చు, శివుడి కావచ్చు, లేదా మీ ఇష్ట దైవం కావచ్చు. ప్రార్థన మన పరిస్థితులను వెంటనే మార్చకపోయినా మనసుకు ధైర్యాన్ని మరియు స్పష్టతను ఇస్తుంది. ఆ స్పష్టతతో తీసుకునే నిర్ణయాలు జీవితాన్ని ఖచ్చితంగా మార్చగలవు. కొన్నిసార్లు మీరు ఇతరులతో పోల్చుకుని నిరాశ చెందుతారు. వాళ్ళు ఎంత ముందుకు వెళ్లారు, నేనింకా ఇక్కడే ఉన్నాను అని మీకనిపించవచ్చు. కాని ప్రతి మనిషి ప్రయాణం వేరు. మీ ప్రయాణాన్ని మీరే గౌరవించండి. మీరు చేసిన కష్టం ఎప్పుడూ వృధా కాదు. మీ మాటల్లో మాధుర్యం ఉంటుంది. అందుకే మీరు చెప్పే మంచి మాటతో ఒకరి మనస్సు మారవచ్చు. అదే సమయంలో కోపంలో మాట్లాడిన ఒక మాట కూడా సంబంధాన్ని దెబ్బతీయవచ్చు. కాబట్టి ఈ 11 రోజులు మీ మాటలను మరింత జాగ్రత్తగా ఉపయోగించండి. కుటుంబ సభ్యులతో, సహోద్యోగులతో, స్నేహితులతో ప్రశాంతంగా మాట్లాడండి. కొంతమంది తులారాశివారు ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తూ ఉండవచ్చు. మరికొందరు చిన్న వ్యాపారం ప్రారంభించాలని అనుకోవచ్చు. ఇంకొందరు కుటుంబ సమస్యలకు పరిష్కారం కోసం ఎదురుచూస్తూ ఉండవచ్చు.
ఏ పరిస్థితిలో ఉన్నా సరైన సమాచారం సేకరించి ఆలోచించి ముందుకు వెళ్లటమే మంచిది. ఈ సమయంలో మరో ముఖ్యమైన విషయం, మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. సరైన నిద్ర, సమయానికి ఆహారం, తగినంత నీరు, కొద్దిసేపు నడక, ఈ చిన్న అలవాట్లు మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. ఆరోగ్యం బాగుంటేనే అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకోగలుగుతారు. ఇక్కడ ఒక చిన్న అభ్యర్థన, ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ బాక్స్లో నా జీవితంలో సానుకూల మార్పులు రావాలి అని రాయండి. మీ అభిప్రాయాలు మాకు ఎంతో విలువైనవి. తులారాశి వ్యక్తులారా, గుర్తుంచుకోండి, మంచి రోజులు అంటే ఆకాశం నుండి ఒక్కసారిగా వరాలు పడటం కాదు. మంచి రోజులు అంటే మనకు వచ్చిన అవకాశాన్ని గుర్తించి ధైర్యంగా ముందడుగు వేయగలగటం. ఆధ్యాత్మిక విశ్వాసం మనకు బలాన్నిస్తుంది, కృషి మనకు ఫలితాలనిస్తుంది. ఈ రెండూ కలిసినప్పుడు జీవితంలో నిజమైన మార్పు మొదలవుతుంది. తులారాశి వ్యక్తులారా, ఇప్పటివరకు చెప్పిన విషయాలను మనస్ఫూర్తిగా విన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇప్పుడు చెప్పబోయే అంశాలు మరింత ముఖ్యమైనవి, కాబట్టి వీడియోని ఖచ్చితంగా చివరి వరకు తప్పకుండా చూడండి. జీవితంలో ప్రతి మనిషి ఒకే విధమైన పరిస్థితులను ఎదుర్కోడు. కొందరికి చిన్న వయసులోనే విజయం వస్తుంది, మరికొందరికి ఎన్నో పరీక్షల తర్వాత విజయం లభిస్తుంది. తులారాశివారి జీవితంలో కూడా ఇదే తరచుగా కనిపించే విషయం. మీరు చాలాసార్లు కష్టపడినా వెంటనే ఫలితం కనిపించక నిరాశ చెందుతారు. కాని ఆధ్యాత్మికంగా ఒక మంచి భావన ఉంది. సహనం, క్రమశిక్షణ, నిజాయితీతో చేసే ప్రయత్నాలు కాలక్రమంలో ఖచ్చితంగా ఫలితాలనిస్తాయి. ఈ రోజుల్లో మీ మనసుకు ఒక ప్రశ్న రావచ్చు, నేను ఇంతకాలం చేసిన కష్టానికి ఎప్పుడు ఫలితం వస్తుంది అని. దానికి సమాధానం ఒక్కటే, మీరు ఆగకుండా ముందుకు సాగాలి. ఎందుకంటే విజయం అనేది ఒక్కరోజులో జరిగే సంఘటన కాదు, ప్రతిరోజు చేసే చిన్న చిన్న మంచి నిర్ణయాల సమాహారం. మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ మీ గురించి మంచిగానే ఆలోచిస్తారని అనుకోవద్దు. కొంతమంది మీ ఎదుగుదలను చూసి ఆనందిస్తారు, మరికొందరు అసూయపడతారు. అందుకే మీ లక్ష్యాలను అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. పని పూర్తయిన తర్వాత ఫలితం మాట్లాడనివ్వండి. తులారాశివారికి ఒక ప్రత్యేకమైన గుణం ఉంది. మీరు సంబంధాలను ఎంతో విలువగా భావిస్తారు, కాని కొన్నిసార్లు అదే కారణంగా మీ మనసు ఎక్కువగా బాధపడుతుంది. గతంలో మిమ్మల్ని బాధపెట్టిన వారిని పదే పదే గుర్తు చేసుకుంటే ముందుకు వెళ్లలేరు. క్షమించటం అంటే జరిగింది మర్చిపోవటం కాదు, మీ మనసును బాధ నుండి విముక్తి చేయటం. మీ ఇంట్లో ఇటీవల చిన్న చిన్న విభేదాలు జరిగి ఉండవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు వచ్చినా ప్రశాంతంగా మాట్లాడితే పరిష్కారం దొరుకుతుంది. ఒక మంచి మాట చాలా పెద్ద సమస్యను కూడా తగ్గించగలదు. ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్త అవసరం. ఎవరైనా త్వరగా ఎక్కువగా లాభం వస్తుంది అని చెబితే పూర్తిగా పరిశీలించకుండా నిర్ణయం తీసుకోకండి. శ్రమ, నైపుణ్యం, సరైన ప్రణాళికతో సంపాదించిన సంపదే ఎక్కువ కాలం నిలుస్తుంది. తులారాశి వ్యక్తులారా, ప్రతిరోజు ఉదయం కొన్ని నిమిషాలు ప్రశాంతంగా కూర్చుని మీ లక్ష్యాలను గుర్తు చేసుకోండి. ఈరోజు నేను ఏ మంచి పని చేయగలను, నా కుటుంబానికి ఎలా తోడ్పడగలను, నా భవిష్యత్తు కోసం ఈరోజు ఏ చిన్న అడుగు వేయగలను అని మీరే మిమ్మల్ని అడగండి. కొంతమందికి ఉద్యోగ అవకాశాలు కనిపించవచ్చు, మరికొందరికి కొత్త వ్యాపార ఆలోచనలు రావచ్చు, ఇంకొందరికి పాత పనులను పూర్తి చేసే అవకాశం దొరకవచ్చు. అవకాశాలు వచ్చినప్పుడు భయం కంటే సిద్ధత ముఖ్యం. మీరు ఎంత బిజీగా ఉన్నా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. శరీరం బలంగా ఉంటేనే మనసు ధైర్యంగా ఉంటుంది. సరైన ఆహారం, తగిన విశ్రాంతి, కొద్దిసేపు నడక, ఇవి చిన్న విషయాల్లాగా అనిపించినా జీవితంపై పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం శ్రీం మహాలక్ష్మై నమః అని రాసి మీ కుటుంబ సభ్యులందరికీ శుభం కలగాలని ప్రార్థించండి. ఇప్పుడొక ముఖ్యమైన ఆధ్యాత్మిక విషయాన్ని తెలుసుకుందాం. మన పెద్దలు ఎప్పుడూ చెప్పే మాట ఏమిటంటే, మనిషి చేసే మంచి పనులే అతని నిజమైన సంపద అని. డబ్బు వస్తుంది పోతుంది, కాని మంచి పేరు, మంచి మనస్సు, మంచి సంబంధాలు జీవితాంతం మనతో ఉంటాయి. ఈ 11 రోజులలో మీరు ఒక మంచి అలవాటును ప్రారంభించండి. ప్రతిరోజు ఒక మంచి పని చేయండి. అది ఎవరికైనా సహాయం చేయటం కావచ్చు, ఒక మంచి మాట చెప్పటం కావచ్చు, ఒక మొక్క నాటడం కావచ్చు, ఇంట్లో పెద్దలను గౌరవించటం కావచ్చు. ఇలాంటి చిన్న మంచి పనులు మనలో సానుకూల దృక్పథాన్ని పెంచుతాయి. తులారాశి వ్యక్తులారా, మీలో కొంతమంది గత వైఫల్యాలను గుర్తు చేసుకుని ఇంకా బాధపడుతూ ఉండవచ్చు. కాని గుర్తుంచుకోండి, ప్రతి వైఫల్యం ఒక కొత్త పాఠం. ఆ పాఠాన్ని నేర్చుకున్నవారే భవిష్యత్తులో మరింత బలంగా ఎదుగుతారు. ఈ మధ్య మీకు కొన్ని యాదృచ్ఛిక సంఘటనలు జరిగినట్లుగా అనిపిస్తుండొచ్చు. చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి అకస్మాత్తుగా మీకు ఫోన్ చేయటం,
ఒక పాత అవకాశం మళ్లీ రావటం లేదా కొత్త ఆలోచన రావటం ఇలాంటి విషయాలను కొందరు జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే సంకేతాలుగా భావిస్తారు. అయితే వాటిని ఉపయోగించుకోవటం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. మీలో కొంతమంది నేను నిజంగా విజయం సాధించగలనా అని సందేహపడుతూ ఉండవచ్చు. సమాధానం మీ కృషిలోనే ఉంది. మీలో ఉన్న ప్రతిభను మీరు నమ్మండి, నేర్చుకోవటం ఆపకండి, ప్రతిరోజు కొంచెమైనా ముందుకు సాగండి. ఈ రోజుల్లో మీ ఇంట్లో సానుకూల వాతావరణం ఉండేలా ప్రయత్నం చేయండి. ఉదయం దేవుణ్ణి స్మరించండి, ఇంటిని శుభ్రంగా ఉంచండి, కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయటానికి సమయాన్ని కేటాయించండి. ఇవి చిన్న అలవాట్లే అయినా కుటుంబ బంధాలను బలపరుస్తాయి. తులారాశి వ్యక్తులారా, జీవితం మనకు ఎన్నో అవకాశాలనిస్తుంది. కాని వాటిని గుర్తించటానికి ప్రశాంతమైన మనస్సు అవసరం. అందుకే కోపం, అసూయ, భయం వంటి భావాలను క్రమంగా తగ్గించుకోటానికి ప్రయత్నం చేయండి. ఇప్పటివరకు చెప్పిన ప్రతి విషయం మీలో కొత్త ఆశను నింపిందని మేము నమ్ముతున్నాము. భగవంతుడు మీకు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక ఆధ్యాత్మిక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.